హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్. నా ఛానల్ పేరు గోల్డ్ యూనిక్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇవాళ చూపించే రెసిపీలో ఇక్కడ చూడండి, ఇది మునగాకు. ఓకే, ఇది మునగాకు. ఇక్కడ పెసలు, బొబ్బర్లు, రాజ్మా గింజలు మా అమ్మ మర్చిపోయి ఉడకబెట్టేశారు, అందుకే పచ్చి చూడడం కుదరట్లా. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు అంటాం కదా, అవి ఎండుమిరపకాయలు కాదు, ఇవి మజ్జిగ మిరపకాయలు, కరివేపాకు, మళ్ళీ తాలింపుకి ఆవాలు, జీలకర్ర. ఇక్కడ చూడండి, బాండి పెట్టుకుని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసాం కదా, అవి ఫ్రై అవ్వాక పచ్చిమిరపకాయలు, ఈ మజ్జిగ మిరపకాయలు, కరివేపాకు వేసేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వాలి. చూడండి, మునగాకు గురించి మాట్లాడుకుందాం రండి. ఏంటంటే ఈ మునగాకు వల్ల యూజెస్, ఐరన్ బాగా అందిద్ది. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి, బ్లడ్ అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా తీసుకుంటే త్వరగా బ్లడ్ పడుతుంది. ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా ఆస్తమా ప్రాబ్లం తగ్గుతుంది. మునక్కాడ కన్నా మునగాకులోనే మంచి పోషకాలు, ప్రోటీన్స్ అన్నీ హైగా ఉంటాయి. ఎవరైనా తినచ్చు, నో ప్రాబ్లం. మునగాకు తింటే ఏమవుతుంది అనేసి డౌట్సే వద్దు. చాలామంది కొన్ని డౌట్లతోటి మునగాకు తినచ్చో లేదో, వేడి చేసేస్తుందేమో అనుకుంటారు. అలాంటి డౌట్స్ వద్దు. ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉందంటే మాత్రం తప్పకుండా రెగ్యులర్గా వీక్లీ 2 టైమ్స్ తీసుకోండి. రెగ్యులర్ అంటే డైలీ కాదు, కొంచెం వేడి ఉంటుంది, కానీ వీక్లీ 2 టైమ్స్ అయినా తినచ్చు. చిల్లీస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాము. ఉల్లిపాయ కూడా ఫ్రై అవనివ్వాలి. అలాగనే డీప్ ఫ్రై కాదు, జస్ట్ లైట్ గోల్డెన్ ఫ్రై అవనిస్తే చాలు. నేను ఉడకబెట్టిన గింజలన్నీ వేసేసుకున్నాము. ఉప్పు, పసుపు కూడా వేసుకున్నాము. ఉడకడం అంటే వాటర్ ఏం పోయక్కర్లేదు, ఆల్రెడీ ఉడికిన గింజలే కాబట్టి మగ్గనిస్తే చాలు. ఇది మగ్గాక మునగాకు వేసుకుందాము. ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను, పచ్చి కొబ్బరి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి. కంపల్సరీ పచ్చి కొబ్బరి కావాల్సింది దీనికి, అది ఉంటేనే బాగుంటుంది. హెల్దీ కూడా కదా కొబ్బరి, అన్హెల్దీ కాదు కదా. ఓకే, ఇప్పుడైతే ఇవి మగ్గనివ్వాలి మూత వేసుకుని. మునగాకు కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం మగ్గని కదా, మునగాకు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఆకంతా వేసేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. కలుపుకుని మళ్ళీ ఒక 2 to 5 minutes మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది మగ్గిపోయింది. ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాం చూడండి, చాలా బాగుంటుంది కొబ్బరి వేసుకుంటే. కొబ్బరి మాత్రం మిస్ అవ్వద్దు ఈ కర్రీకి. మళ్ళీ చెప్తున్నా, రోటీలోకి, చపాతీల్లోకి అయితే సూపర్ ఉంటుంది కర్రీ. జొన్న రోటీ, చపాతీల్లోకి. మునగాకు గురించి యూజెస్ ఏంటనేది చెప్పాను కదా, అది మాత్రం మిస్ చేసుకోవద్దు. చూడండి, కొబ్బరి వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఒక 2 minutes మగ్గనివ్వాలి. మీకు ఇంకొంచెం గ్రేవీనెస్ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు. ఇలాగా డ్రై లాగా పొడి పొడిలాడుతూ వద్దు అంటే, ఉప్పు ముద్ద కింద కావాలి అంటే వాటర్ కూడా పోసుకోవచ్చు. ఉప్పు చూసుకుని వేసుకోండి. ఓకేనా, ఇదైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ మాత్రం ట్రై చేయండి, మునగాకు మిస్ అవ్వద్దు. బాయ్.